కుటుంబ నియంత్రణ పథకంలో భాగంగా మహిళల కోసం గర్భనిరోధక ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ మేరకు లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భనిరోధక పద్ధతులకు అదనంగా ఇంజెక్షన్లకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. డీపోట్ మోడ్రాక్సీ ప్రాజెస్టరాన్ ఎసిటేట్ను కుటుంబ నియంత్రణ కోసం ఉపయోగించేందుకు 2016 సెప్టెంబర్లో డ్రగ్ టెక్నికల్ అడ్వైజర్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఇంజెక్షన్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని వివరించింది. అయితే ఈ ఇంజెక్షన్ల వల్ల తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎముకల సాంద్రతను దెబ్బతీస్తుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొందన్నారు. దీనికి తోడు ఋతుక్రమంలో మార్పులు, బరువు పెరగడం, తలనొప్పి, కళ్లు తిరగడం తదితర అనారోగ్యాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయాలను వివరిస్తూ జిన్ స్వాస్థ్య అభియాన్, సామా యాక్షన్ ఇండియా, ఢిల్లీ సైన్స్ ఫోరం, తార్షి తదితర 70 ఆరోగ్య సంస్థలు, కార్యకర్తలు 2016 సెప్టెంబర్లో కేంద్ర ఆరోగ్య మంత్రికి లేఖ రాశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం లెక్క చేయలేదు. సదరు ఇంజెక్షన్ల వినియోగానికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందించేందుకు అనుమతిచ్చింది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.